ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం ఒక విశేషమైన ఆధ్యాత్మిక సంవత్సరం. హోలీ పండుగ అంటే రంగుల సంబరాలు, ఆనందం, పునరుద్ధరణకు సంకేతం. కాని ఈసారి హోలీ రోజునే ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతోంది. అదే చంద్రగ్రహణం. ఇది ఒక సాధారణ ఖగోళ సంఘటన కాదు. దైవ నియమాల ప్రకారం చంద్రగ్రహణం ఎప్పుడైతే పుణ్య దినాన వస్తుందో అప్పుడు అది కొన్ని రాశులవారి యొక్క జీవితాన్ని ఆత్మ పరిశీలన దశలోకి తీసుకుని వెళ్తుంది. అంటే కొన్ని రాశులవారు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఎటువంటి సమస్యలను ఏ రాశులవారు ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈరోజు హోలీ అలాగే చంద్రగ్రహణం యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి నియమాలను పాటించాలి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గ్రహణం అనేది కేవలం చంద్రుడు మసకబారటం కాదు. ఇది ప్రకృతిలో దాగి ఉన్న ఒక దైవ సూత్రం. చంద్రుడు మన మనసును సూచిస్తాడు. అతను నీడలోకి వెళ్తే మన ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలు కొంత గందరగోళంగా మారుతాయి. దేవతలు ఈ సమయంలో మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ఇప్పుడే ఆగి నీ ఆత్మను పరిశీలించు, నీ దారిని సరిదిద్దుకో అని దేవతలు ఈ సమయంలో మనకు సందేశం ఇస్తూ ఉంటారు. హోలీ అంటే రంగులు, జీవితం, ప్రేమ. చంద్రగ్రహణం అంటే చీకటి, ఆత్మ పరిశీలన, లోతైన భావనలు. ఇవి రెండూ ఒకే రోజు రావటం అంటే దైవం మనకు రెండు బోధనలు ఇస్తుంది. ఒకవైపు ఆనందాన్ని అనుభవించు, మరోవైపు నీ మనసును శుభ్రం చేసుకో అని. ఈ గ్రహణం మోక్ష మార్గం వైపు ఒక మెలకువలాంటిది. దేవతలు కోరుకునేది ఏంటంటే, మన ఆలోచనలు సరిచేసుకుని పాపాలను వదిలి పుణ్యమార్గంలో నడవటం. ఇప్పుడు వస్తున్న చంద్రగ్రహణం ప్రధానంగా 3 రాశులవారిపైన ఎక్కువగా ప్రభావం చూపబోతోంది. ఆ రాశులు మేషరాశి, కర్కాటక రాశి మరియు తులారాశి. ఇవి శని, చంద్ర, రాహు ప్రభావంలో ఉన్న రాశులు. గ్రహణ సమయంలో ఈ రాశులవారికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ముందుగా మేషరాశి వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఇది అగ్నితత్వ రాశి. గ్రహణ సమయంలో అగ్నితత్వం కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఆతురత, కోపం మరియు ఆందోళన పెరిగే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశివారు పెద్ద నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఆలోచించకుండా తొందరపాటుతనంతో తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాల వల్ల భవిష్యత్తులో బాధపడాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. తర్కానికి బదులు ప్రార్థనపై ఆధారపడండి. ఇతరులతో వాదించటం కంటే కూడా మీరు సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఓం అంగారకాయ నమః అనే జపం చేయండి. ఇది మీకు శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. అయితే గ్రహణ సమయంలో మేషరాశివారు ఒక దీపాన్ని వెలిగించి దాంట్లో గోమయ దీప తైలంతో శాంతి మంత్రం జపించండి. మీ ఆత్మశాంతి తిరిగి పొందుతుంది. కాబట్టి మేషరాశివారు గ్రహణ సమయంలో దీపం వెలిగించండి. గోమయ దీప తైలంతో శాంతి మంత్రాన్ని జపించండి. ఇక మరొక రాశి కర్కాటక రాశి. ఇది చంద్రుడి ఆధీనంలో ఉంటుంది. అందుకే చంద్రగ్రహణం వీరిపైన నేరుగా ప్రభావం చూపుతుంది. మనస్సులో అస్థిరత, పాత జ్ఞాపకాలు మరియు భావోద్వేగాలు మళ్లీ మెలకువ వస్తాయి. కాబట్టి ఈ అంశంలో కర్కాటక రాశివారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మనసంతా కూడా చంచలంగా ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువవుతాయి. కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవటం మాత్రం ఖచ్చితంగా అవసరమనే చెప్పుకోవాలి. అయితే గతంలో జరిగిన దుఃఖాలను మళ్లీ మనసులోకి తీసుకోకుండా జాగ్రత్త పడండి. మీ కుటుంబ సభ్యులతో వాదాలు చేయకుండా ఉండండి. ఎందుకంటే వాదాలు చేసుకోవటం ద్వారా మీరు మీ యొక్క బంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో కర్కాటక రాశివారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రశాంతత కోసం నీటి తత్వాన్ని ఉపయోగించండి. స్నానం కానీ లేదా గంగా జలాభిషేకం కానీ చేయండి. అంటే మీరు మనసు ప్రశాంతత లేని సమయంలో స్నానం చేయటం కానీ, గంగాజలం తలపైన పోసుకోవటం కానీ చాలా మంచిది. ఓం చంద్రాయ నమః అని కానీ లేదా ఓం శాంతి శాంతి శాంతిహి అనే జపం చేయండి. చంద్రగ్రహణం సమయంలో ఈ విధంగా జపం చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. అశుభాలు అన్నీ కూడా శుభాలుగా మారుతాయి. చంద్రుడి శక్తి మృదువుగా మళ్లీ సంతులనాన్ని తెస్తుంది. ఇక మరొక రాశి తులారాశి. తులారాశివారికి ఈ గ్రహణం నిర్ణయాలు, సంబంధాలు మరియు భావోద్వేగాలను పరీక్షిస్తుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు కానీ ఇప్పుడు కొంత సమయం మీకోసం మీరు కేటాయించుకోవాలి. ఎవరి మాటలకి వెంటనే స్పందించకండి. ఇది మీకు అనర్థాలను తెచ్చిపెడుతోంది. ప్రేమ, నమ్మకం విషయంలో మౌనంగా ఉండటమే చాలా ఉత్తమం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతనం పనికిరాదు.
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే గ్రహణానికి ముందు తులారాశివారు ఒక చక్కెర దీపం వెలిగించి ఓం శుక్రాయ నమః అని జపం చేయండి. ఇది శుక్రగ్రహ శాంతిని కలిగిస్తుంది. ఈ విధంగా మేషరాశివారికి, కర్కాటక రాశివారికి, తులారాశివారికి గ్రహణం తర్వాత మీకు పరిస్థితులు కొంత జటిలమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఖచ్చితంగా లభిస్తాయి. అయితే గ్రహణం యొక్క సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. దైవశక్తి మనల్ని శుభమార్గం వైపు నడిపించడానికే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గ్రహణం ప్రారంభానికి ముందే స్నానం చేయండి, దీపం వెలిగించండి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపం చేయండి. గ్రహణ సమయంలో ఆహారం తినకండి, శరీర శుద్ధి జరుగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత మరోసారి స్నానం చేసి దానాలు ఇవ్వండి. బియ్యం కాని, పాలు కాని, నెయ్యి కాని దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే గ్రహణం యొక్క ప్రభావం కారణంగా మీకు జరగబోయే చెడు కూడా మంచిగా మారుతుంది. చిన్నపిల్లల తలమీద చెయ్యి వేసి ఆశీర్వదించండి. ఇది పుణ్యంగా పరిగణించబడుతుంది. అయితే గ్రహణం ముగిసిన వెంటనే ఆకాశంలో చంద్రుడు మళ్లీ ప్రకాశిస్తాడు. అదే సమయం దివ్య పునరుద్ధరణ కాలం. ఆ సమయానికి ఒక దీపం వెలిగించి మాతా చాంద్రిక, శుభం దేహి, శాంతిదేహి అని 3 సార్లు చెప్పండి. అప్పుడు ఆ దివ్యకాంతి మీ ఇంటిని, మీ మనస్సును, మీ భవిష్యత్తును పాజిటివ్ ఎనర్జీతో నింపేస్తుంది. గ్రహణం అనేది దైవం మనతో మాట్లాడే ఒక విధానం. చీకటిలోంచి వెలుగులోకి తీసుకుని వెళ్లే ఒక ఆధ్యాత్మికమైన దారి. ఏ రాశివారైనా సరే ఈ హోలీ రోజున చంద్రుడి నీడలోకి వెళ్తున్నప్పుడు మీరు మీ హృదయంలోని చీకటిని వదిలేయండి. మీరు ప్రేమను పంచండి, ఇతరులను క్షమించండి, భగవంతుని ప్రార్థించండి. అప్పుడు ఆ చంద్రకాంతి మీ జీవితంలో మళ్లీ వెలుగుగా తిరిగి వస్తుంది. మర్చిపోకండి, దైవం ఎప్పుడూ చీకట్లో కాదు, మన మనసులోని దీపంలో ఉంది అనే విషయాన్ని. గ్రహణం ముగిసిన వెంటనే ఆకాశంలో చంద్రుడు మళ్లీ వెలిగినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాత భగవంతుడి ముందు మీ కోరిక పెట్టండి. ఇది కేవలం ప్రకృతి అందం కాదు, దైవ క్షమా సంకేతం. మీ ఆత్మలోని ఆశలను దేవునికి సమర్పించండి. చంద్రుడు మళ్లీ ప్రకాశించినప్పుడు మీ జీవితంలో ఉన్న గందరగోళం, బాధలు కూడా నెమ్మదిగా మాయమవుతాయి. ప్రతి గ్రహణం ఒక కొత్త ఆరంభానికి ద్వారం. మీరు ఆ తలుపు తెరిచి వెలుగులోకి అడుగువేస్తే దైవం మీ పక్కనే ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతిః అనే మంత్రాన్ని జపించి మీ హృదయంలో శాంతిని నింపుకోండి. ఖచ్చితంగా దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. చూశారు కదండి, 2026వ సంవత్సరం హోలీ రోజునే చంద్రగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణ ప్రభావం కారణంగా ఏ 3 రాశుల వారికి సమస్యలు రాబోతున్నాయి, వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే గ్రహణం హోలీ రోజు రావటం వల్ల ఏం జరుగుతుంది, దానధర్మాలు చేయటం ద్వారా ఎటువంటి ఫలితం మీకు లభిస్తుంది, గ్రహణం తర్వాత ఏం దానం చేయాలి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.